సినిమా అంటేనే ఒక రంగుల లోకం. అక్కడ వయసుతో సంబంధం లేకుండా పాత్రలు ప్రాణం పోసుకుంటూ ఉంటాయి. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ లో సీనియర్ హీరోలు తమకంటే సగం వయసున్న, ఇంకా చెప్పాలంటే తమ పిల్లల వయసున్న హీరోయిన్లతో జతకట్టడం పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇది కేవలం వెండి తెరపై వినోదం మాత్రమేనా, లేక సమాజంపై దీని ప్రభావం ఏమైనా ఉందా? అసలు మన మేకర్స్ ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిన సమయం ఆసనమైందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు 60-70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇది వారి క్రమశిక్షణకు నిదర్శనమే అయినా కూడా హీరోయిన్ల ఎంపిక విషయంలో మాత్రం పెద్ద వ్యత్యాసం కనిపిస్తోంది. ఉదాహరణకు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మణిశంకర వరప్రసాద్ గారు చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి వయసు 70 ఏళ్లు కాగా హీరోయిన్ నయనతార వయసు 40 ఏళ్లు. దాదాపుగా 30 ఏళ్ల గ్యాప్ ఉన్నా కూడా వీరిద్దరి కెమిస్ట్రీని ప్రేక్షకులు ఆదరించారు. కానీ రవితేజ నటించిన భర్త మహాశైలకి విజ్ఞప్తి సినిమాలో డింపుల్ హైతి, ఆషికా, రంగనాథ్ లాంటి కుర్ర భామలను ఎంచుకోవడం వల్ల వయసు వ్యత్యాసం 30 ఏళ్లకు పైగానే ఉంటుంది. ఇది చూసేందుకు కొంత ఎబ్బెట్టుగా ఉంటుందని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తూ ఉన్నారు. సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం లాంటిది. హీరో వయసు పెరిగినా హీరోయిన్ మాత్రం ఎప్పుడూ 20 లేదా 30 ఏళ్లలోనే ఉండాలనే ధోరణి మహిళలపై ఉన్న వివక్షతను సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. నటి వయసు 35 దాటితే ఆమెను అక్క, అమ్మ పాత్రలకు పరిమితం చేసే ఇండస్ట్రీ హీరోలకు మాత్రం నిత్య యవ్వనం ఆపాదిస్తూ ఉంది. ఇక ఈ ధోరణి మారాలంటే మొదట ప్రేక్షకుల్లో మార్పు రావాలి. సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ తమ వయసుకు సరిపోయే నటీమణులతో నటించినప్పుడు కూడా ఆదరిస్తేనే దర్శకులు, నిర్మాతలు కొత్తగా ఆలోచిస్తారు. కేవలం గ్లామర్ కోసమే పడుచు పిల్లలను ఎంచుకోవడం వల్ల కథలో సహజత్వం లోపిస్తూ ఉంది. సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకులు ప్రతి విషయాన్ని భూతార్థంలో పెట్టి మరీ చూస్తూ ఉన్నారు. గతంలో ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య 40 ఏళ్ల గ్యాప్ ఉన్నా కూడా ఆదరించిన జనం ఇప్పుడు మాత్రం ముసలి హీరోలు పిల్లల వెంట పడుతున్నారంటూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి ఒక కారణం సీనియర్ హీరోయిన్లు ఇండస్ట్రీలో కరువవ్వడం కూడా కావచ్చు. అనుష్క, నయనతార, త్రిష లాంటి వారు అడపాదడపా కనిపిస్తున్నా కూడా అందరు హీరోలకు సరిపోయే స్థాయిలో సీనియర్ భామలు అందుబాటులో లేరు. అయినప్పటికీ కూడా కథ డిమాండ్ మేరకు కాకుండా కేవలం కమర్షియల్ లెక్కల కోసమే వయసు వ్యత్యాసాన్ని పట్టించుకోకపోవడం వల్ల సినిమాల్లోని సోల్ మిస్ అవుతోందనేది కాదనలేని సత్యం.